రవి గారు, మొన్న కొద్దిగా అస్వస్థతకు గురైన బొత్స గారు ఈరోజు మళ్ళీ గంభీరంగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అలాగే గట్టిగా మాట్లాడారు ఉద్యోగస్తులకు సంబంధించి, అలాగే భూములకు సంబంధించి కూడా ఆయన తన గళం గట్టిగానే వినిపించారు. ఏంటి సార్, ఏమంటారు? బొత్స ప్రతిపక్ష నాయకుడు కన్నా అలాగే ఇతర సభ్యులు కూడా, వరదు కళ్యాణి, ఇంకా కొంతమంది ఇతర సభ్యులు వీళ్ళంతా మాట్లాడారు. మీరు అన్నట్టు బొత్స మొన్న ఇబ్బంది వచ్చిందని హైదరాబాద్ వచ్చి ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకొని చికిత్స తీసుకొని మళ్ళీ వెళ్ళారు. దీని మీద రకరకాల ఊహాగానాలు అవి వచ్చాయి. కానీ మొత్తం మీద కొంచెం జగన్ నిర్వహించిన ఏదో సమావేశానికి వెళ్ళడంలో కొంత ఆలస్యమైందని, ఈ లోపల మిగతా వాళ్ళది ఇది మాట్లాడేసి లడ్డూ సమస్య మీద మరింత దూకుడుగా వెళ్ళాలి అనే ఒక అభిప్రాయం ఆయనకు ఉండి ఇవన్నీ ఉన్నాయి. ఈ సమయంలో ఈ ఒత్తిడి, ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన బ్రేక్ ఇచ్చారు. ఇంత లోపల లడ్డూ చర్చ అయిపోయింది. అది మళ్ళీ మనం విడిగా మాట్లాడాల్సిందే. బొత్స ఈజ్ బ్యాక్ దట్ వే. ఈరోజు 2-3 అంశాల మీద మండలిలో అవి నిజమైన అంశాలే. ఒకటి, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఇట్లాంటి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మొన్న వాళ్ళు రాత్రిపూట వాళ్ళు ఉన్న చోటకి ఇలా ఈ కరెంట్ కనెక్షన్ ఆపేసి ఇబ్బందులు పెట్టి, అలాగే పోలీసులు వెంటబడి మమ్మల్ని పిన్నులతో కుచ్చారు గిచ్చారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే ఒక నిరసన అంగన్వాడీల మీద 2000 సంవత్సరంలో చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఇలాంటిది జరిగింది. ఆ తర్వాత జగన్ హయాంలో వాళ్ళు ఆందోళన చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు బలపరిచారు. ఇప్పుడేమో అవే అడుగుతుంటే ఇట్లా చేస్తున్నారని వాళ్ళు ఆందోళన చేశారు. కొంచెం తీవ్ర నిరసన వచ్చింది. మహిళలు అందులో ఆరోగ్య అంశాలు వీటి మీద పనిచేస్తుంటారు కాబట్టి. ఈరోజు వాళ్ళ జీతాలు పెంచడం గురించి ఏం చేస్తారు అది ఇదని బొత్స అడిగారు. సో హోంమంత్రి వంగలపూడి అనిత, లోకేష్, పయ్యావుల వీళ్ళందరూ అటు ఉన్నారు. కొంచెం బాగా వేడి బాగా పెరిగింది. వాటి మీద ఆందోళన చేశారు. అది అలాగే గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల విలువైన భూమి రిషికొండ మీద ఇస్తున్నారు. అది కళ్యాణ్ అడిగారు. మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వ భవనాలు కడితేనే తప్పు పట్టారు. అటువంటిది పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థకు 5,000 కోట్ల విలువైన భూములు ఇవ్వడం ఏంటి? అదే చోట, అదే రిషికొండ మీద. ఇంకా కార్పొరేట్ సంస్థలకు ఎట్లాగో 99 పైసలకే ఇస్తూ ఉంటున్నారు. గీతం యూనివర్సిటీ యజమాని వాళ్ళ వారసుడు ఆయన భరత్ ఎంపీ లోకేష్కు తోడలు కదా. సో మీ కుటుంబ సభ్యులకు మీరు ఇస్తున్నారు అని ఒక ఆమె ఆ అంశాన్ని ఆమె తీసుకొని వచ్చారు. ఇంకా ఉద్యోగుల జీతాల పెంపుకు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇలా ఒక 5-6 అంశాలు వాగ్దానాలు అమలు కావట్లేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తూ ఉన్నారు, మహిళలకు 1,500 వేస్తూ ఉన్నారు, అవి చేయలేదు. ఆర్థిక పరిస్థితి బాగుందంటారు కానీ ఎందుకు చేయట్లేదు. ఇలా వరుసగా ఒక్కొక్క దాని మీద వాళ్ళు నిలదీయటము, వీళ్ళేమో ఏదో చెప్పడము, దీంతో వాదోపాదాలు బాగా పెరిగాయి. వైసీపీ వాళ్ళు వాకౌట్ కూడా చేశారు. అంటే బొత్స మళ్ళీ సభలోకి వచ్చి ఇవన్నీ మాట్లాడిన తర్వాత మళ్ళీ వాకౌట్ చేయటం, నిలదీయటం, వీళ్ళందరూ మంత్రులంతా చాలా అలర్ట్ అయిపోయి సమాధానాలు ఎదుర్కోవడానికి ప్రయత్నించడం, ఇదంతా ఒక ఎత్తు. ఒక దశలో హోంమంత్రి అనిత చైర్మన్ అనుమతిస్తున్న తీరు, వాటి మీద కూడా ఆమె కొంచెం విచ్చుకోవడం, ఇట్లాంటిది కూడా జరిగింది. మొత్తం మీద వేడైతే కొనసాగింది. బొత్స ఈజ్ బ్యాక్ విత్ హిజ్ ఓన్ ఫైర్. స్పీకర్ చైర్మన్ కూడా ఎలా ఉన్నారు ఏంటని ఒక మాట అడిగారు. లోకేష్ గారు కూడా ఒక మాట లోకేష్ గారు కూడా మొదలు పెట్టగానే ఏంటి సార్ బొత్స గారు ఎలా ఉన్నారు, ఓకే గుడ్ టు సీ యూ అని. అంటే ఎందుకు జరిగిందని నేను మీకు మొదట చెప్పా కదా. విషయం నేను మాట్లాడే కానీ కొన్ని మీడియాలో ఏంటంటే ఆయన పక్కన పెట్టేశారు, లేదా జగన్ చాలా ఇదయ్యారు, అసంతృప్తి అది ఇదని. అంత తీవ్రంగా జరగలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బొత్స శాసన మండలికి వెళ్ళటం అనేది ప్రత్యేకంగా జగన్ ఇంట్రెస్ట్ తీసుకొని శాసనసభకు ఓడిపోయిన బొత్సను స్థానిక సంస్థల నుంచి మండలికి పంపించారు ఆయన. సో మండలిలో బలమైన వాయిస్, సీనియర్ లీడరు ఉండాలి, ఆ ఒడుపు ఉంది బొత్సకు అనే ఉద్దేశంతో పంపించిన వ్యక్తి. సరే, అప్పుడప్పుడు జగన్ ఆయన శైలిని బట్టి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది సలహాదారులే పక్కతో పట్టిస్తుంటారు, అది ఇది అంటుంటారు కదా. అలా ఏదో చెప్పడం, కొంత అసంతృప్తి. బొత్స ఏమో లౌక్యంగా వెళ్తాడు అనే అభిప్రాయం కూడా అందరికీ ఉంది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో కూడా బొత్స ఉత్తరాంధ్రలో కీలక పాత్ర అప్పట్లో. అదే ఎప్పటి నుంచో, అప్పుడు అందుకే కదా మొట్టమొదట రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చాక వోక్స్వాగన్ అవి ఆయన మీదే కదా పెట్టింది. సో బొత్స మీద ఇదంతా ఉంది సోషల్ దీంట్లో. కానీ సో ఇప్పుడు ఆయన్ను ఇన్ఛార్జిగా కూడా కొన్ని జిల్లాలకు నియమించారు. ఇంకోటి ఏమో జగన్ ఇప్పుడు
సోషల్ వ్యూహం ఏదైతే అనుసరిస్తున్నారో దాంట్లో తప్పకుండా ఈ వీళ్ళందరినీ గతంలో మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టారు ఉత్తరాంధ్రకు, గోదావరి జిల్లాలకు కూడా. ఇప్పుడు అవన్నీ మార్చి కన్నబాబు, అమర్నాథ్, బొత్స, రాంబాబు ఇలాంటి వాళ్ళని పెడుతున్నారు అనమాట. కాబట్టి బొత్స విషయంలో ఏదో తొందరపాటుగా నిర్ణయం తీసుకోవడం ఏం జరగదు. రెండు సమస్యలను తీసుకోవడం కూడా అక్కడ మంచి విషయమే. ఎందుకంటే మండలిలోనే జనం ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో ఏకపక్షంగా వీళ్ళు వెళ్ళరు, వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అది జరిగింది. సో మండలికి ఆ విధంగా న్యాయం జరిగిందని చెప్పాలి. గత ప్రభుత్వంలో కూడా ఉండేది కదా, ఇటువైపు తెలుగుదేశానికి ఎక్కువ ఉండేది. రైట్ సార్.